ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసావా కేదార్, మీ అక్క మా వాళ్ళు మీ వాళ్ళు అంటూ వేరు చేసి మాట్లాడుతున్నారు. పైగా రుణం తీర్చుకోవడం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేనేమీ అనలేదు. నేను మిమ్మల్ని వేరు చేసి మాట్లాడడం లేదేంటి? మీరు ఈ కుటుంబ సభ్యులు అనే కౌశికి ధాత్రి కేదార్తో చెబుతుంది. అయ్యో అక్క, ధాత్రి ఊరికే అలా అంది అని కేదార్ చెబుతాడు. దాంతో కౌశికి ధాత్రి అని నవ్వుతూ ఉంటుంది. దాంతో ధాత్రి కూడా నవ్వుతూ, సారీ వదిన, ఏదో ఆట పట్టించడానికే ఇలా మాట్లాడానులే. రక్త సంబంధం మధ్య లెక్కలుంటాయా? నువ్వు ఇది చేశావు కాబట్టి నేను ఇది చేశాను అని మాట్లాడుకుంటుంటామే కానీ ధాత్రి అంటుంది. అక్క, నువ్వు మమ్మల్ని అవునన్నా కాదన్నా నువ్వు మా అక్కవే అక్క. మేము ఎప్పుడు కూడా ఇలానే చాలా బాగా చూసుకుంటాము అని కేదార్ చెబుతాడు. నువ్వు ప్రేమ పంచినా పంచకపోయినా నువ్వు ఎలా చూసినా కూడా నువ్వు మా అక్కవక్క, దానిని ఎవరు కూడా మార్చలేరక్క అని కేదార్ చెబుతాడు. దాంతో కౌశికి చాలా చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ కేదార్, థ్యాంక్ యూ జగదాత్రి, మీ సంస్కారానికి ఇంతకన్నా ఇంకేం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని కౌశికి అంటుంది. అంటే కౌశికి యువరాజ్ని బయటికి పంపించేసిన తర్వాత కౌశికి నన్ను కాపాడినందుకు, నన్ను పిచ్చి ఆసుపత్రికి వెళ్ళకుండా సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నందుకే రాత్రికి ఏదో ఇలా మాట్లాడుతున్నారా అన్న